దేశంలోనే అత్యుత్తమ ప్రమాణాలతో రాష్ట్రంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక మోడల్ స్కూల్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని నారా లోకేష్ తెలిపారు. ఉన్నత విద్యలో మార్పులు, ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్ మొదలగు తదితర అంశాలపై చర్చించేందుకు గవర్నర్ నేతృత్వాన యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్తో త్వరలో సమావేశం ఏర్పాటు చేయాలని అధికారులకు మంత్రి లోకేష్ సూచించారు. ఉండవల్లి తన నివాసంలో ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్లో భాగంగా లెర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ప్రోగ్రాం అమలుకు చేపట్టాల్సిన చర్యలు, ప్రణాళికలపై పాఠశాల విద్య, ఇంటర్మీడియట్, ఉన్నత విద్యాశాఖ అధికారులతో మంత్రి నారా లోకేష్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ జీవో 117కు ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై ఈ నెల 3వ తేదీన శాసనసభ్యులతో వర్క్షాప్ నిర్వహించాలని మంత్రి లోకేష్ అధికారులను ఆదేశించారు. ఉన్నత విద్యలో మార్పులు, ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్ మెరుగుదల తదితర అంశాలపై చర్చించేందుకు గవర్నర్ నేతృత్వాన యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్లతో త్వరలో సమావేశం ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. పీజీ ఫీజు రియంబర్స్మెంట్ పునరుద్ధరణకు చర్యలు చేపట్టాలని కోరారు. అమరావతిలో ఏఐ వర్సిటీ, స్పోర్ట్స్ వర్సిటీ పనులను వేగవంతం చేయాలని అధికారులు ఆదేశించారు. దేశంలోనే అత్యుత్తమ ప్రమాణాలతో రాష్ట్రంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక మోడల్ స్కూల్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని తెలియజేశారు. ఈ సమావేశంలో పాఠశాల విద్యా కార్యదర్శి కోన శశిధర్, డైరెక్టర్ విజయరామరాజు, ఇంటర్మీడియట్ విద్యా డైరెక్టర్ కృతికా శుక్లా, సమగ్ర శిక్ష ప్రాజెక్టు డైరెక్టర్ బి శ్రీనివాసరావు, ఉన్నత విద్యా మండలి చైర్మన్ కె మధుమూర్తి, కాలేజీ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నారాయణ భరత్ గుప్తా, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండి గణేష్ కుమార్, కేపీఎంజీ ప్రతినిధులు నారాయణన్ రామస్వామి, సౌమ్య వేలాయుధం, పి మాధవన్ తదితరులు పాల్గొన్నారు. వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో 85 లక్షల టన్నుల చెత్తను వదిలి వెళ్లిపోయిందని మంత్రి నారాయణ విమర్శించారు. ఈ ఏడాది అక్టోబర్ 2వ తేదీ నాటికి చెత్తను పూర్తిగా తొలగించే లక్ష్యంతో పనిచేస్తున్నామని అన్నారు. నెల్లూరులోని అల్లీపురం డంపింగ్ యార్డ్ వద్ద చెత్త తొలగింపు కార్యక్రమానికి ఏపీ పురపాలక శాఖ మంత్రి నారాయణ శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి, కార్పొరేషన్ అధికారులు హాజరయ్యారు. వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో 85 లక్షల టన్నుల చెత్తను వదిలి వెళ్లిపోయిందని మంత్రి నారాయణ విమర్శించారు. దాన్ని శుభ్రం చేసే పనిలో ఉన్నామన్నారు. ఈ ఏడాది అక్టోబర్ 2వ తేదీ నాటికి దాన్ని తొలగించే లక్ష్యంతో పనిచేస్తున్నామని అన్నారు. ఇప్పటికే 35 లక్షల టన్నులు చెత్తను శుభ్రం చేశామన్నారు. మిగిలి ఉన్న 55 లక్షల టన్నుల చెత్తను టార్గెట్ ప్రకారం శుభ్రం చేస్తామని వెల్లడించారు. ఎన్జీటీ నిబంధనల ప్రకారం రాష్ట్రంలో పేరుకుపోయిన చెత్తను తొలగిస్తామని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. మా ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం వచ్చే లోపల 85 లక్షల టన్నుల చెత్తని రాష్ట్రంలో వదిలేసిపోయారు. ముఖ్యమంత్రి గారు ఒకటే ఆదేశించారు, ప్రజలు ఆరోగ్యంగా ఉండాలంటే ఖచ్చితంగా ఈ చెత్త అనేది ఉండకూడదు. నెల్లూరుకు వచ్చేళ్ళకే 2 డంప్ యార్డ్స్ ఉన్నాయి. మన అల్లీపురం దగ్గర కానీ, దొంతాలు కానీ 2 తీసుకుంటే రాబోయే 6 నెలల్లో, నేనైతే 4 నెలల్లో పూర్తి చేయాలంటున్నాడు. వాళ్ళైతే 6 నెలలు టైం ఏంటి సార్ పూర్తి చేస్తామంటున్నారు. వైఎస్ఆర్సీపీ చెత్త ప్రభుత్వం, చెత్త పన్నేసిన చెత్త ప్రభుత్వం వదిలి వెళ్ళిన చెత్త 85 లక్షల టన్నుల్ని 2025 అక్టోబర్ 2వ తేదీ ఖచ్చితంగా పూర్తి చేసే విధంగా పథకాలు రచించి టెండర్లు పిలిచి ముందుకు పోతున్నాం. ఇందులో ఆల్రెడీ అయితే ఈ ప్రభుత్వం రాగానే దాదాపు 30 లక్షల టన్నులు క్లియర్ చేసాం. మిగిలిన 55 లక్షలు ఉంది. ఆ 55 లక్షలు కూడా ఖచ్చితంగా టార్గెట్ ప్రకారం చేస్తామని తెలియజేస్తున్నాను. కష్టపడి జెండా మోసి జనసేన పవన్ కళ్యాణ్ విజయానికి కృషి చేసిన వారికి గుర్తింపు ఇవ్వడానికి పీఠాపురంలో ఈ నెల 14న నిర్వహించే పండుగే ఆవిర్భావ సభ అని పార్టీ పీఎస్సీ చైర్మన్, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. 254 మందితో వేసిన 14 కమిటీలు అందరినీ సమన్వయం చేసుకోవాలన్నారు. ఈ నెల 8న కాకినాడలో కంట్రోల్ రూమ్ పెట్టి ఏర్పాట్లను పర్యవేక్షిస్తామన్నారు. జనసేన ఆవిర్భావ సభ నిర్వహణ కమిటీలతో కాకినాడలోని కళాక్షేత్రంలో శనివారం నిర్వహించిన సన్నాహక సమావేశంలో పీఏసీ చైర్మన్, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడారు. ఒక్క ఛాన్స్ అని అధికారంలోకి వచ్చిన వ్యక్తి దుర్మార్గ పాలనతో రాష్ట్రానికి నష్టం కలిగించారని మాజీ సీఎం జగన్ను ఉద్దేశించి నాదెండ్ల విమర్శించారు. ఆనాడు ప్రశ్నిస్తే కేసులతో భయపెట్టారని, అలాంటి పరిస్థితిలో జనసేన ప్రజల కోసం పోరాడిందన్నారు. మరో 15 ఏళ్లు కూటమే అధికారంలో ఉండాలని అసెంబ్లీ సాక్షిగా పవన్ కళ్యాణ్ చెప్పిన విషయాన్ని నాదెండ్ల గుర్తు చేశారు. మనం సహకరించడానికి సిద్ధంగా ఉన్నామని, అంతా కలిసి సమన్వయం చేసుకుందామన్నారు. ఎవరు పెద్ద ఎవరు చిన్న అనేది అంశమే కాదని మనోహర్ వ్యాఖ్యానించారు. దేశ చరిత్రలోనే ఏ రాజకీయ పార్టీ సాధించని విధంగా ఒక గొప్ప కార్యక్రమం ద్వారా ఎన్నో పోరాటాలు చేసి ప్రజల పక్షాన్ని నిలబడి ప్రభుత్వం అవలంబిస్తున్న తీరుని
ప్రజా వ్యతిరేక విధానాలని ప్రశ్నిస్తూ ఒక అద్భుతమైన కార్యక్రమాలు చేసుకుంటూ మనం ముందుకొచ్చాం. ఇందాక నానాజీ గారు మాట్లాడుతున్నప్పుడు నాకు గుర్తొచ్చింది, 2019 ఎన్నికల తర్వాత ఒకే ఒక సీట్ గెలిచాం. ఆ ఒకే ఒక సీట్ గెలిచిన తర్వాత ఢిల్లీకి అమరావతి రైతుల కోసం భారతీయ జనతా పార్టీ నాయకులతో మాట్లాడి మన రాష్ట్రానికి అండగా నిలబడాలి, రైతాంగాన్ని మీరు కాపాడాలనే ఉద్దేశంతో ఆయన ప్రయాణం చేశారు. ఇదే కాకినాడలో ఆ రోజు ఎన్నికైన ద్వారాపూడి చంద్రశేఖర్ రెడ్డి అహంకారంతో పదవి మా చేతిలోకి వచ్చి మమ్మల్ని ఎవరేం చేయలేదనే భావనతోటి ఇష్టానుసారంగా నడి రోడ్లో ఏ విధంగా మాట్లాడాడో సమాజం అంతా చూసింది. ఆ రోజు మీకు ఇచ్చిన బాధ్యతని పూర్తి చేసుకుని మీ సబ్ కమిటీలు ఏర్పాటు చేసుకుని మీరందరూ కూడా ప్రతిరోజు మనం ఇక్కడే మనం కలిసి మాట్లాడుకుని ఏ విధంగా కొన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయో, డెవలప్మెంట్స్ ఏమైనా ఉన్నాయా, ఏమైనా చిన్న చిన్న అరేంజ్మెంట్స్ చేయాలా ఏంటనే దానిపైన మనం అందరం కూడా లోతుగా సమీక్షించుకోవాలి. ఇక్కడ ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయబోతున్నాం. ప్రతిరోజు మనం ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తాం. ప్రెస్ మీట్లో మన అనేక అంశాల గురించి ప్రస్తావిస్తాం. మన భవిష్యత్తులో మనం నడుచుకోబోయే బాట గురించి కొన్ని ప్రధానమైన అంశాలు ఏవైతే మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చెప్పారో అవి ప్రజల్లో తీసుకెళ్లాల్సిన సందర్భం ఇది. వాటి గురించి కూడా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది. మనకున్న బాధ్యతని మనందరం కూడా దయచేసి ప్రజల కోసం తీసుకెళ్దాం. ఏ విషయమైనా కానివ్వండి, ఇది పార్టీ ప్రోగ్రాం అనేది ఒక ఆలోచన అయితే ఈ పార్టీ ప్రోగ్రాం ఈ వేదిక ద్వారా అంతిమంగా మన ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఒక చక్కటి అవకాశంగా మనం భావించుకోవాలి. ప్రతి ఒక్కరిని పార్టిసిపేట్ చేసే విధంగా మనం ముందుకెళ్దాం. ప్రజలకు ఆరోగ్య సంరక్షణ వ్యవస్థకు మధ్య వారధులుగా నిలిచిన ఆశా వర్కర్ల గరిష్ట వయోపరిమితిని 62 ఏళ్లకు పెంచుతూ తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమైందని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ అన్నారు. నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. వైద్య ఆరోగ్య రంగంపై ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి ఇది నిదర్శనమన్నారు. ప్రజలకు ఆరోగ్య సంరక్షణ వ్యవస్థకు మధ్య వారధులుగా నిలిచిన ఆశా వర్కర్ల గరిష్ట వయోపరిమితిని 62 ఏళ్లకు పెంచుతూ తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమైందని ఏపీ వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ అన్నారు. నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకి ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. వైద్య ఆరోగ్య రంగంపై ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి ఇది నిదర్శనమన్నారు. వయోపరిమితి పెంపు నిర్ణయంతో రాష్ట్రంలోని 42,752 మంది ఆశా వర్కర్లకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. ఎన్నికల ముందు ఆశాలకిచ్చిన హామీ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలియజేశారు. ఆశా వర్కర్లకు దేశంలోనే మొట్టమొదటిసారిగా గ్రాట్యుటీని కూటమి ప్రభుత్వం అమలు చేయనుందని తెలియజేశారు. దేశంలోని ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా అత్యధికంగా 10,000 చొప్పున ఆశా వర్కర్లకు ఏపీ ప్రభుత్వం జీతం అందిస్తున్నందుకు గర్విస్తున్నానన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2025-26 బడ్జెట్లో మాటల కోతలు, నిధుల కోతలు తప్పించి ప్రజలకు ప్రాధాన్యం లేదని సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బివి రాఘవులు విమర్శించారు. బడ్జెట్ అంచనాల్లో నిజాయితీ లేదని, ఆదాయం పెరుగుతుందని చెప్పినా లెక్కలన్నీ మోసపూరితమేనని అన్నారు. రాష్ట్రాల హక్కులను కేంద్రం కాలరాస్తున్నా రాష్ట్ర పాలకులు మాట్లాడకపోవడం అన్యాయమని అన్నారు. వివిధ సాకులతో డిఎస్సిని వాయిదా వేయడం సరికాదన్నారు. తక్కువ ఖర్చుతో పూర్తయ్యే వెలుగొండ, హంద్రీనీవాకు కేటాయింపులు సక్రమంగా లేవని తెలిపారు. విజయవాడ బాలోత్సవ భవన్లో పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావుతో కలిసి సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బివి రాఘవులు శనివారం విలేకరులతో మాట్లాడారు. సొంత పన్నులు 15,000 కోట్ల రూపాయలు పెరుగుతాయంటే ప్రజలపై భారం వేయడమేనని, పన్నేతర ఆదాయం 7,000 కోట్ల రూపాయల నుంచి 19,000 కోట్ల రూపాయలకు పెంచారని, వాటి కోసం భూములు అమ్ముతారా, ఎర్రచందనం అమ్ముతారా, మద్యం తాగించి తెస్తారా అనే విషయాన్ని ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. పన్నుల్లో కేంద్రం వాటా 52,000 కోట్ల రూపాయల నుంచి 57,000 కోట్ల రూపాయలకు పెరుగుతుందని తెలియజేశారు. గత 15 ఏళ్లలో 5,000 కోట్ల రూపాయలు ఎప్పుడూ పెరగలేదన్నారు. సూపర్ 6 పథకాల్లో 3 బడ్జెట్ ప్రారంభంలోనే ఎగిరిపోయాయని, మిగిలిన 3ంటిని కుదించడం లేకుంటే బకాయి పెట్టడం చేస్తారని పేర్కొన్నారు. ప్రజలకు ఉపయోగపడే పద్ధతిలో బడ్జెట్ సవరించి నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు. పార్లమెంటు సీట్ల పునర్విభజనపై కేంద్ర హోంమంత్రి అమిత్ ప్రకటన మోసపూరితమని, దక్షిణాది రాష్ట్రాలకు సీట్లు తగ్గించబోమన్న మాటల్లో నిజాయితీ లేదని అన్నారు. దీనిపై అఖిలపక్ష సమావేశం నిర్వహించి ఉమ్మడి అభిప్రాయం మేరకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. అంటే బడ్జెట్ ఎస్టిమేట్స్కి, రివైజ్డ్ ఎస్టిమేట్స్కి కోత కోయడం, ఈ
సొంత పన్నుల వసూల్లో కూడా ఆ రకంగా కోత పెట్టడానికి ఇప్పుడు ఎక్కువ వేసి చూపించారు. ఎక్కువ వేసి చూపించడం ద్వారా బాగా చేయబోతున్నాం, అన్ని పథకాలకి కేటాయించబోతున్నాం అని చెప్పడానికి మనకు వస్తుంది. పన్నేతర ఆదాయాలు, నాన్ ట్యాక్స్ రెవెన్యూ, ఇది 7,000 నుంచి 19,000కి పెరుగుద్దని చెప్పారు. అంటే దాదాపు 12,000 కోట్లు ఏకంగా పెరుగుద్దని చెప్పారు నాన్ ట్యాక్స్ రెవెన్యూ. నాన్ ట్యాక్స్ రెవెన్యూ పెరగడం అంటే ఎక్కడి నుంచి తెస్తారు? భూములు అమ్మి తెస్తారా? లేదు ఎర్రచందనం స్మగ్లింగ్ అవి చేసి తెస్తారా? లేకపోతే సారాన్ని బాగా తాగించేసి దాంట్లోంచి తెస్తారా? చెప్పాలి కదా. 12,000 కోట్ల రూపాయలు పెరిగింది. ఇది కూడా అంకెలు ఎక్కువ చేసి చూపించి సంవత్సరాంతంలో దీన్ని కూడా కోత పెట్టేదానికి గతంలో కోత పెట్టింది ఇది నేను చెప్పేది. అలాగే కేంద్రం యొక్క మొత్తం పన్నుల్లో కేంద్రం నుంచి వచ్చే వాటా 52,000 కోట్ల నుంచి 57,000 కోట్లకు 5,000 కోట్లు పెరుగుద్దని చెప్పి ఈ గత 15 ఏళ్లలో, అంటే చంద్రబాబు అధికారంలో ఉన్న పీరియడ్తో సహా 5,000 కోట్ల రూపాయలు ఎప్పుడు పెరగలు, తగ్గిపోయింది తప్ప పెరగల. ఇప్పుడు 5,000 కోట్లు పెరుగుతుంది. గ్రాంటీన్ ఎయిడ్ మళ్ళీ ఇంకొక 10,000 కోట్లు పెరుగుద్దని చెప్పాడు. మొత్తం 40,000 కోట్ల రూపాయలు ఆదాయం పెంచి చూపించారు. మొత్తం అసలు ఉద్యోగాలు నింపకుండానే ఎగ్గొట్టేదానికి, సాధ్యమైనంత ఆలస్యం చేయడానికి దీన్ని సాగ్గా వినియోగించుకుంటున్నాడు తప్ప ఆ రకంగా నిరుద్యోగ యువకులతోటి వాళ్ళ జీవితాలతోటి ఆటాడటం తప్ప ఇంకోటి కాదు. అందుకని ఇది కూడా తీవ్రమైన అభ్యంతరకరమైందని చెప్పేసి. దేశంలో ఈసారి ఎండల తీవ్రత అధికంగా ఉంటుందని భారత వాతావరణ విభాగం అంచనా వేసింది. 1901 నుంచి 2025 వరకు సరాసరి తీసుకుంటే మార్చ్, ఏప్రిల్, మే నెలలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతాయని తెలిపింది. దేశంలో ఈసారి ఎండల తీవ్రత అధికంగా ఉంటుందని భారత వాతావరణ విభాగం అంచనా వేసింది. 1901 నుంచి 2025 వరకు సరాసరి తీసుకుంటే మార్చి, ఏప్రిల్, మే నెలల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతాయని తెలిపింది. వడగాల్పులు కూడా ఎక్కువగా ఉంటాయని వివరించింది. ఆంధ్ర, తెలంగాణలోని అన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయికి మించి ఉంటాయని తెలిపింది. ఇప్పటికే 1-2 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్టు వెల్లడించింది. ఏప్రిల్, మే నెల వచ్చేసరికి 44 నుంచి 46 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. గత 125 ఏళ్ల సగటు తీసుకుంటే గాలిలో తేమ శాతం తగ్గినట్లు తెలిపింది. తెలుగుదేశం నేత, ఉపాధి హామీ పథకం కౌన్సిల్ మాజీ సభ్యుడు, వైఎస్ఆర్ కడప జిల్లా బాలకృష్ణ అభిమాన సంఘం జిల్లా అధ్యక్షుడు పోతుగంటి పేరయ్య మృతి పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలుగుదేశం రాష్ట్ర కార్యాలయంలో కార్యకర్తలకు అనునిత్యం అందుబాటులో ఉంటూ పార్టీ కోసం ఎంతో కృషి చేశారని చంద్రబాబు గుర్తు చేశారు. తెలుగుదేశం నేత, ఉపాధి హామీ పథకం కౌన్సిల్ మాజీ సభ్యుడు, వైఎస్ఆర్ కడప జిల్లా బాలకృష్ణ అభిమాన సంఘం జిల్లా అధ్యక్షుడు పోతుగంటి పీరయ్య మృతి పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలుగుదేశం రాష్ట్ర కార్యాలయంలో కార్యకర్తలకు అనునిత్యం అందుబాటులో ఉంటూ పార్టీ కోసం ఎంతో కృషి చేశారని చంద్రబాబు గుర్తు చేశారు. పేరయ్య లాంటి కార్యకర్తను కోల్పోవడం బాధాకరంగా ఉందన్నారు. పేరయ్య ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్లు లోకేష్ పేర్కొన్నారు. పేరయ్య కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన లోకేష్ పార్టీ అన్ని విధాలా అండగా నిలుస్తోందని భరోసానిచ్చారు. కడపకు చెందిన పేరయ్య కొంతకాలంగా కాలేయ వ్యాధితో బాధపడుతూ హైదరాబాద్లో చికిత్స పొందుతూ మృతి చెందారు. గత వైసీపీ ప్రభుత్వం హయాంలో ల్యాండ్, శాండ్, వైన్, మైనింగ్ మాఫియాలతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ ధ్వజమెత్తారు. ప్రజాహిత బడ్జెట్పై వైసీపీ నేతలు విషం చిమ్ముతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 3,22,000 కోట్లతో అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం బడ్జెట్ రూపొందించామన్నారు. చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఆర్థిక శాఖ మంత్రి పయ్యవుల కేశవ్ ఆంధ్ర రాష్ట్రాన్ని బతికించేందుకు ఈరోజు బడ్జెట్ ప్రవేశపెడితే హర్షించాల్సింది పోయి తప్పుడు లెక్కలు చెప్తూ విషం చిమ్ముతున్నారని ధ్వజమెత్తారు. వైసీపీ నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదని పంచుమర్తి అనురాధ హెచ్చరించారు. ముఖ్యమంత్రిగా వ్యవహరించి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని నాశనం చేసి, అన్ని వ్యవస్థల్ని నాశనం చేసి, ప్రజల్ని భయభ్రాంతులను చేసి, శాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా, రేషన్ మాఫియా, ల్యాండ్ మాఫియా, ఇలాగా రాష్ట్రం మొత్తాన్ని మాఫియాలు మయం చేసి చివరికి 11 సీట్లకే పరిమితమైనా కూడా బుద్ధి రాలేదు. ఈరోజు ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్న పయ్యావుల కేశవ్ అన్న తన బడ్జెట్ని ప్రవేశపెడితే దాన్ని చూసి ఓర్వలేక నిన్నటి నుంచి వాళ్ళ సాక్షి టీవీ ద్వారా
ఆ ఛానల్ ద్వారా విషం కక్కుతా ఉన్నారు, విషం చిమ్ముతున్నారు లిటరల్గా. అనౌన్స్ చేసిన ఒక్కొక్క శాఖకి అనౌన్స్ చేసిన అన్నీ కూడా పబ్లిక్ డొమైన్లోనే పబ్లిక్గా అనౌన్స్ చేస్తే వాటిని వక్రీకరించి వీళ్ళే ఇంతే కేటాయించారు, తక్కువ కేటాయించారని అబద్ధాలు చెబుతూ నిన్నంతా పబ్బం గడుపుకున్నారు. వాళ్ళకి ఈరోజు నిజాలు చెప్పాల్సిన అవసరం ఉంది. దాని మీద కొన్ని ఇష్యూస్ నేను చెప్తాను. తల్లికి వందనం మేము 9,407 కోట్ల రూపాయలు కేటాయిస్తే దానికి కేవలం 8,276 కోట్లు మాత్రమే మేము కేటాయించామని పచ్చి అబద్ధాలు చెప్తా ఉన్నారు. అసలు మీరు ఏనాడైనా అమ్మఒడి, మేమంటే ఇప్పుడు తల్లికి వందనం పేరుతో మేము చేస్తున్నాము, మీరు అమ్మఒడి పేరుతో మీరు ఏం చేశారు? 15,000 ఇస్తా ఉన్నారు. ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి ఇస్తామని చెప్పారు. చివరికి మీరు చేసింది ఏంటి? 15,000 కూడా ఇవ్వకుండా ఇంట్లో ఒక్కరికి మాత్రమే 13,000 మాత్రమే ఇచ్చారు. అది అరాకొరాగా ఇచ్చారు. కూటమి ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టిన 2025-26 బడ్జెట్ అంకెల గారిడీలా ఉందని వైఎస్ఆర్సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ అన్నారు. ఇది అన్ని వర్గాలను మోసం చేసిన బడ్జెట్ అన్నారు. ఈ బడ్జెట్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి ప్రజలను మోసం చేశారని విమర్శించారు. గుణదల్లోని వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యాలయంలో శనివారం దేవినేని అవినాష్ మీడియాతో మాట్లాడారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలపై పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. కూటమి అధికారంలోకి వచ్చి 9 నెలలు గడిచినా వైఎస్ఆర్సీపీపై ఆరోపణలు చేయడం మినహా చేసిందేమీ లేదన్నారు. కూటమి పాలనలో గ్రూప్ 2 అభ్యర్థులను ఇబ్బందులు పెట్టారన్నారు. రాహుల్ హత్య కేసులో జైలుకి వెళ్లి వచ్చిన కోగంటి సత్యం ఇప్పుడు తమ పార్టీ నేతలపై ఆరోపణలు చేయడం తగదన్నారు. హత్యకు గురైన రాహుల్ తల్లిదండ్రులు కూడా జరిగిన విషయం చెప్పారన్నారు. మేయర్ భాగ్యలక్ష్మి మాట్లాడుతూ సూపర్ 6 పేరుతో ప్రజలను మభ్యపెట్టి కూటమి ప్రభుత్వం మోసం చేసిందని అన్నారు. రాష్ట్ర బడ్జెట్లో సూపర్ 6 పథకాలకి ఎంత కేటాయించారో ప్రజలు గమనించాలన్నారు. అయితే నారా చంద్రబాబు నాయుడు గానే ఉంది, నన్ను చూసి మీరు ఓటేయింది తప్పకుండా ప్రభుత్వంతో నేను పని చేపిస్తానని చెప్పిన పవన్ కళ్యాణ్ గానే ఉంది, లేకపోతే మేము పైన అధికారంలో ఉంటాం, మేము పూర్తిగా మద్దతు ఇస్తామని చెప్పిన బీజేపీ పార్టీగానే ఉంది. ఏమయ్యారు వీళ్ళందరూ? ఎవరు ఎందుకు మాట్లాడట్లేదు? హామీలు ఏదైతే హామీలు మీరు ప్రకటించారో దానికి మీరు ఏ ఒక్కదానికైనా ఒక రూపాయైనా కేటాయించారా అని చెప్పని ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని మేము అందరం గారు ప్రశ్నిస్తాం. నిజంగా నిన్న అసెంబ్లీలో ఆర్థిక మంత్రి గారు మాట్లాడుతూ మాటకు ముందు గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో తప్పు జరిగిందని, మళ్ళీ మాట తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో తప్పు జరిగిందని చెప్పని, అంటే ఇంకా మీరు అధికారంలోకి వచ్చి సంవత్సరం కాలం అయినా ఇంకా మీరు జగన్మోహన్ రెడ్డి గారి జపం మాత్రం మీరు వదలట్లా. ఈ 3,22,000 కోట్లలోన ఎంత బడ్జెట్ని పెట్టారు, ఎన్ని అమల్లోకి తీసుకొచ్చారు, ఎంత ప్రజలకి న్యాయం చేస్తున్నారో అన్నది ఈరోజు మనం అందరం గమనించాలి. ఈరోజు ఫంక్షన్లు మేము ఇస్తున్నాము అంటున్నారు. విపరీతంగా ఫంక్షన్ల మీద సర్వే అన్నది జరుగుతుంది. ప్రతి జిల్లాలోనూ ప్రతి ఊర్లోనూ ఈ ఫంక్షన్ల మీద సర్వే అన్నది నడిపిస్తున్నారు. ఎన్ని వేల మందికి, ఎన్ని లక్షల మందికి ఈరోజు నోటీసులు ఇస్తారో, వచ్చే నెల ఫంక్షన్కి ఎంతమందిని ఇంతలో స్క్రూటినీ చేసి తీసేస్తారో ప్రతి ఒక్కరికి గుండెలు కొట్టుకుంటున్నాయి ప్రజలకి. వంశీ రామరాజు నిరంతర సాంస్కృతిక తపస్వి అని అవనిగడ్డ ఎమ్మెల్యే ప్రపంచ తెలుగు రచయితల సంఘం గౌరవ అధ్యక్షులు డాక్టర్ మండలి బుద్ధప్రసాద్ అన్నారు. వంశీ రామరాజు లాంటి సాంస్కృతిక సేవామూర్తిని సత్కరించడం తన అదృష్టమన్నారు. తెలుగు సాంస్కృతిక రంగ వికాసానికి వంశీ రామరాజు అపూర్వమైన సేవలు చేశారన్నారు. నగరంలోని గాంధీనగర్ హనుమంతరాయ గ్రంథాలయం, స్వరలయ సాంస్కృతిక సేవా సంస్థ ఆధ్వర్యంలో వేకిస్న ఫౌండేషన్ చైర్మన్ వంశీ రామరాజుకు స్వర్ణ కంకణ బహుకరణ మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, నగర మాజీ మేయర్ జంధ్యాల శంకర్, పలువురు ప్రముఖులు హాజరయ్యారు. అనంతరం వంశీ రామరాజుకు స్వర్ణ కంకణం బహుకరించి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ వంశీ రామరాజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ వంశీ ఆర్ట్స్ స్థాపించి ఎంతో మందికి కళాకారులకు అవకాశాలు కల్పించారని తెలియజేశారు.
వంశీరామరాజు లాంటి సాంస్కృతిక సేవామూర్తిని సత్కరించడం తన అదృష్టమన్నారు. తెలుగు సాంస్కృతిక రంగ వికాసానికి వంశీరామరాజు అపూర్వమైన సేవలు చేశారన్నారు. తెలుగు సాంస్కృతిక రంగ చరిత్రలో స్వర్ణాక్షరాలతో లభించదగ్గ స్థాయి సేవలు వంశీరామరాజు చేశారన్నారు. వంశీ ఆర్ట్స్ థియేటర్ ద్వారా సినీ, కళ, సాహిత్య రంగాలకు రామరాజు విశిష్ట సేవలు అందజేశారన్నారు. సేవా రంగంలోనూ వంశీరామరాజు అనితర సాధ్యమైన సేవలు చేశారన్నారు. వేగేసిన ఫౌండేషన్ ద్వారా నేటికి 500 మంది దివ్యాంగులకు వంశీరామరాజు అందిస్తున్న సేవలు విశిష్టమన్నారు. అంతర్జాలం ద్వారా అన్ని ఖండాల్లో ఉన్న తెలుగు వారిని ఏకం చేసి ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరినీ ఏకతాటిపైకి తెచ్చిన మహనీయుడు జంధ్యాల శంకర్ అని ప్రశంసించారు. సాహిత్య సేవా రంగాలకు చేసిన సేవలకు గుర్తుగా నన్ను ఆత్మీయంగా సత్కరించడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని వంశీరామరాజు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సుప్రసిద్ధులైన వారే కాకుండా తెలుగునాట మారుమూల గ్రామాల్లో ఉన్న కళాకారులను కూడా హైదరాబాద్కు రప్పించి వారికి పరిచయ భాగ్యం కలిగించడమే కాకుండా వారి ఉన్నతికి వారి సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రజలకు తెలియజేయడానికి రామరాజు గారు చేసిన కృషి అనన్యసామాన్యమైనది. కేవలం ఆయన కళారంగానికే కాకుండా దాదాపు 500 మంది దివ్యాంగులకి ఒక శరణాలయం నెలకొల్పి వారి పోషణ వహిస్తున్న గొప్ప వ్యక్తి కూడా. ఆయన ప్రతి సంవత్సరం కూడా అమెరికాలో అనేక మంది ఎన్ఆర్ఐలకు సహకారం తీసుకుని ఇవాళ దివ్యాంగుల ఆశ్రమాన్ని నిర్వహించడం కాకుండా ఘంటసాల గారి పాటల ద్వారా ఆ ఆశ్రమానికి నిర్వహణకి నిధులు వస్తున్నాయని చెప్పిన కృతజ్ఞతాభావంతో తెలుగునాట ఘంటసాల గారికి గుడి కట్టిన గొప్ప వ్యక్తి కూడా వంశీరామరాజు గారు. వంశీరామరాజు గారి యొక్క సాంస్కృతిక సేవ కానివ్వండి, మానవ సేవ కానివ్వండి, కొద్ది మాటల్లో చెప్పాలంటే సాధ్యమైన విషయం కాదు. 72లో సోమన్ బాబు గారు ఇనాగ్రేట్ చేసిన సంస్థ వంశీ సంస్థ. అప్పటి నుంచి కూడా నిరంతరం నిరవధికంగా అనేక కార్యక్రమాలు చేసి వంశీబర్కి అవార్డు లాంటి కార్యక్రమాలు చేసి సినిమా రంగానికి ప్రేక్షకులకు వారధిలాగా నిలబడిన సంస్థ వంశీ సంస్థ. అన్ని దేశాల వారు కూడా నన్ను గుర్తించడం, ఆ సేవలను గుర్తించడం, దానికి తార్కాణంగా ఇవాళ నాకు సాంస్కృతిక సేవ సేనాధిపతిగా పెద్ద బిరుదుని ఆయన నాకు ప్రదానం చేస్తున్నందుకు వాళ్ళ మండలి బుద్ధప్రసాద్ గారు మాకెంతో ఆప్తులు. 2 రాష్ట్రాల్లో కూడా ఆయన తెలుగు వారికి, ప్రపంచంలో తెలుగు వారికి ఏకైక వ్యక్తిగా రాణిస్తున్నటువంటి మండలి బుద్ధప్రసాద్ గారు, అలాగే జంధ్యాల శంకర్ గారు. ఎక్కడికి పోయినప్పుడు కూడా ఆయన పేరు వినని వారు లేరు.
ఆయన కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఎప్పటి నుంచో ఇక్కడ నేను విశాఖపట్నం వైజాగ్లో మన విజయవాడలో ఎన్నో కార్యక్రమాలు చేసినప్పుడు వంశీ బర్కిల్ అవార్డ్స్ లాంటివి, రేలంగి ఫిల్మ్ అవార్డు చేసినప్పుడు కూడా మా దంజాల శంకర్ గారు ఎంతో సహకరించారు. మంగళపల్లి బాలమురళీ కృష్ణ గారు వచ్చిందంటే తమిళనాడు గవర్నమెంట్ వాళ్ళని గౌరవించింది, ఆంధ్ర ప్రభుత్వం కాదు. ఎందుకు చెప్పొచ్చారంటే వివిధ రంగాల్లో నిష్ణాతులైన వాళ్ళని తీసుకొని వచ్చి వాళ్ళని గౌరవించి నలుగురికి తెలిసేట్టు చేసి సన్మానం చేయటం ఎన్నేళ్ల నుంచో నాకు తెలిసి ఒక 25 సంవత్సరాల పైగా రామరాజు గారు ముఖ్యంగా ఇక్కడే కాదు అమెరికాలో కూడా అనేకసార్లు కలుసుకోవటం జరిగింది. వివిధ రంగాల్లో అది మసిబొగ్గుల్లో పడ్డ మాణిక్యాలు లాంటి వాళ్ళు కూడా బయటకు తీసుకొచ్చి వాళ్ళని గౌరవించి ప్రజలకు తెలిసేట్టు చేశాడు. మంచి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.